హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి వాయిస్ తీసి వాయిస్ ఓవర్ వేయడం జరిగిందండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బాగా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకని మ్యూజిక్స్ సాంగ్స్ ఉన్నాయి, కాపీరైట్ వస్తుందని అలా చేశాను. ఇది బోనాల పండుగ అండి. బోనాల పండుగ రోజు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మా బోనం అయితే రెడీ అయిపోయిందండి. 4 o'clock మార్నింగ్ 4 o'clock లేసాను. సో మార్నింగ్ 4 o'clock లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బోనం చేసి అందరం రెడీ అయ్యేసరికి 7 అయితే అయిందండి. 7 o'clock మేమైతే టెంపుల్కి స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. చూడండి, ఇక్కడ వచ్చేసి 7 అవుతుంది టైము. ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర పూజ చేసుకోవడం కూడా కంప్లీట్ అయింది. అలాగే మేమైతే దేవుడి దగ్గర కోడి కూడా కోస్తామండి. బోనాల పండుగ రోజు చీర పెడతాము, బోనం చేసి కోడి కోస్తాము. ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాము. సో ఈసారి కూడా కోడి తీసుకొచ్చాము. వారందరికీ హ్యాపీ బోనాలు అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా అన్విక చూడండి, కోడితో కొద్దిసేపు ఎంజాయ్ చేసింది. హ్యాపీ బోనాలు చెప్పు అందరికీ అంటే చెప్పింది. ఇక్కడ వచ్చేసి బోనము ఇలా బోనం చేసి బోనం దగ్గర కొబ్బరికాయ అయితే కొడతామండి. ఇంట్లో కొబ్బరికాయ కొట్టి టెంపుల్కి తీసుకొని వెళ్తాము. మా బోనం ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒత్తి అయితే పెద్దగా చేశాను, ఎందుకంటే మనము వెళ్తుంటే గాలి బాగా వస్తుంది కదా, గాలికి దీపం అనేది కొండెక్కకుండా ఉండాలని ఒత్తి పెద్దగా చేశాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది పెట్టానండి. ఈ వ్లాగ్ అయితే ఎక్కువ రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. బోనం ఎత్తుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇంకా పైన తాకుతుందేమో అనేసి బయటకు వచ్చి అయితే ఎత్తుకున్నాను. ఇక్కడ మా బాబు వచ్చేసి వీడియో తీస్తున్నాడు. సో ఇలా మా బోనాల పండుగ అనేది ఇలా జరిగింది. చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా ప్రశాంతంగా దర్శనం అవుతుందండి. కొంచెం లేట్ అయినా కూడా రష్ చాలా ఉంటారు. ఇంకా పిల్లల్ని వేసుకొని పోవడం చాలా కష్టం అనేసి ఎప్పుడైనా ఎర్లీగా వెళ్తాము. ఎర్లీగా వెళ్ళడం వల్ల దర్శనం అనేది చాలా ప్రశాంతంగా అవుతుంది. ఇంకా ఎక్కువ పబ్లిక్ ఉండరు అన్నట్టు. అప్పుడే ఇంకా 8 అలా అయ్యిందంటే ఫుల్ రష్ ఉంటారు. సో అందుకే ఎప్పుడైనా 7 వరకు వెళ్ళిపోతాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే వాటర్ పోస్తున్నాడు బోనంకి మొక్కుకోవడం కోసము. ఇంకా రిలేటివ్స్ అలా వస్తారు, బట్ ఇంత మార్నింగే ఎవరు రాలేరు కదా, అందుకని కొంచెం టైం పడుతుంది రావడానికి. ఇంకా మా వరకు మేమైతే వెళ్తాం అన్నట్టు టెంపుల్కి. ఎప్పుడైనా ఇలానే అవుతుంది. ఇంకా అందరూ వచ్చాక వెళ్ళాలంటే 10 అలా అవుతుంది. సో 10కి వెళ్ళామంటే ఇంకా పెద్ద క్యూ ఉంటుంది. అక్కడే మనకి ఇంటికి వచ్చేసరికి 2 o'clock అలా అవుతుంది. అందుకని చెప్పి ఇంకా మా అన్విక కూడా దండం పెట్టుకుంటుంది. సో ఎర్లీగా వెళ్తాం అన్నట్టు. ఇంకా మా కుషాలు వచ్చేసి ఇక్కడ ఫన్నీగా నాకు వాటర్ ఆరబోసి వాళ్ళ చెల్లెకి కూడా వాటర్ ఆరబోసి దండం పెట్టుకుంటున్నాడు. చూడండి కామెడీగా. సో ఇలా ఇప్పుడైతే మేము 2nd floorలో ఉంటామండి. ఇంకా బోనం ఎత్తుకొని ఇలా స్టెప్స్ చాలా జాగ్రత్తగా దిగాలి కదా, బోనం ఉన్నప్పుడు కొంచెం భయం అవుతుంది కదా. సో అందుకే ఇలా అయితే ఇంకా వెళ్తున్నాము. మాకు కొంచెం డిస్టెన్సే ఉంటుందండి, అంటే ఎక్కువ ఏమి ఉండదు. సో ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, మెయిన్ రోడ్డు పైన ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా. ఇంకా అప్పటికి ఎక్కువ ఏం లేరండి రష్. ఒక 4-5 అట్లా 4-5 బోనాలు అయితే వచ్చినాయి అన్నట్టు. సో ఇంక ఇక్కడ బోనం చెల్లించుకున్నాక ఇక్కడ దేవుడి దగ్గర కొబ్బరికాయ, అక్కడ కౌంటర్ చాలా బాగా పెట్టారు, చాలా నీట్గా. కొబ్బరికాయలు ఒక దగ్గర, బోనం చల్లియడం ఒక దగ్గర, వాడి బియ్యం వేయడం ఒక దగ్గర, ఇలా సపరేట్గా పెట్టేసరికి చాలా ప్రశాంతంగా అందరికీ కూడా బాగా అయింది దర్శనం అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి దర్శనం అయిపోయాక మా అన్విక కొన్ని పిక్స్ తీద్దామని బోనం ఎత్తుకోమంటే బొట్లు అంటుతున్నాయని తను పట్టుకోవట్లేదు, చేతులకు అంటుతుంది, నేను పట్టుకొని అనేసి కొద్దిసేపు సతాయించింది. ఇంకా నీకు పెద్ద చాక్లెట్ ఇస్తా, ఫోటో బాగుంటుంది అది అని అంటే పట్టుకుంది. మళ్ళీ చూడండి, ఇంకా బొట్లు మొత్తం అంటుతాయని తన బాధ. ఏం కాదు, క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇంకా అప్పటికి పట్టుకుంది అన్నట్టు. సో ఇలా జరిగిందండి మా బోనాల పండుగ. ఇంకా ఇంటికి వచ్చేసాక వంట అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ చేశాను, చూసారా. ఇంకా చికెన్ అన్నప్పుడు బగారా రైస్ ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేసాము. అక్కడ దేవుడి దగ్గర కోడి కోస్తాం కదా, అది కట్ చేయించుకొని వచ్చి ఇలా చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేసామండి. మా లంచ్లోకి వచ్చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా అలాగే అక్కడ మనం చెల్లించిన బోనం ఉంటుంది కదా, సో ఇప్పుడు ఈ బోనం అన్నం కూడా తింటాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.